కావ్య వాళ్ళ మామయ్య దగ్గరికి వచ్చి, "మామయ్య అసలు విషయం ఏంటో మీకు తెలుసు. మీరు నాకు చెప్పండి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య అయితే, "ఏ విషయమమ్మా?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న కావ్య అయితే, "అదే మామయ్య, మీరు బాబుని తీసుకొని వెళ్తూ ఉండగా అక్కడికి ఆయన వచ్చి మిమ్మల్ని అయితే ఆపారు. అసలు విషయం ఏంటో మీ ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు. నాకు ఆ విషయం తెలుసు. మీరు చెప్తారా లేదా?" అని చెప్పేసి అయితే గట్టిగా అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే, "అతన్ని నేను ఈ విషయంలో నుండి ఎలాగోలా బయటపడేయాలనుకున్నాను. కానీ అసలు విషయం ఏంటో మీకు కూడా తెలుసు. అందుకే మీరు ఆ విషయం నాకు చెప్తారా లేదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య అయితే, లేదమ్మా నేను చెప్పలేను అని చెప్పేసి అయితే గట్టిగా అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న కావ్య అయితే, మీరు చెప్పరా చెప్పరా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య అయితే, లేదమ్మా నేను చెప్పలేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య చెయ్యి తీసుకొని తన తల మీద పెట్టుకొని, ఇప్పటికైనా చెప్తారా లేదా? నా మీద ఒట్టు వేసి చెప్పండి. అసలు విషయం ఏంటో నాకు తెలియాలి. అతను ఎందుకు ఇలా చేస్తున్నారు? మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? అసలు విషయం ఏంటో మా అందరికీ తెలియాలి కదా! ఎందుకు మీరు ఇద్దరు ఇలా చేస్తున్నారు? అసలు విషయం ఏంటో బయట పెట్టండి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్